లోనే చెల్లించాలి ఎగ్జిబిటర్లు. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్ల భేటీ అంటూ వచ్చే నెల 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూసివేస్తున్నట్టుగా తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్లు ప్రకటించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని పర్సంటేజ్ రూపంలోనే చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. సో సినిమా ప్రియులకైతే ఇది భారీ షాక్ అని చెప్పొచ్చు. చాలా చేదు వార్త. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో హరిహర వీరమల్లు సినిమా కూడా జూన్లోనే రిలీజ్ ఉన్నట్టున్నది. బట్ జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు అన్నీ బంద్ చేస్తున్నామని వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో సినిమా థియేటర్లకు సంబంధించి చాలా మేము నష్టాల పాలవుతూ ఉన్నాం. ఎగ్జిబిటర్లు అంతా చెప్తారు పర్సంటేజ్ రూపంలో చెల్లించాలి మాకు. ఇప్పటివరకు మొన్నటిదాకా ఎట్లా చెల్లించారు సినిమాకి సంబంధించి అంటే సో అద్దె రూపంలో ఇచ్చేదట. అద్దె ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించలేమని పర్సంటేజ్ రూపంలో ఇస్తే సినిమాలు ప్రదర్శిస్తామని వాళ్ళంతా కూడా ఎగ్జిక్యూటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎగ్జిబిటర్ల వాదన్ని మరి నిజంగానే నిర్మాతలు కావచ్చు, సినిమా పెద్దలు కావచ్చు ఏమైనా వినరా పక్కన పెడితే, బట్ జూన్ 1 నుంచి అయితే మేము థియేటర్లన్నీ ముందే మూసేస్తున్నాం. అద్దెల ద్వారా సినిమాలకు అద్దెలు కడుతూ మేము ప్రదర్శన చేసి నష్టాలు తప్ప లాభాలు లేవు. పెద్ద సినిమా విషయాల్లో ఇంకా చాలా నష్టపోతున్నాం. సో దయచేసి చిన్నదైనా పెద్దదైనా సినిమాలో పర్సెంటేజ్ రూపంలో కనుక మాకు అవకాశం ఇస్తే, సినిమాకు పర్సెంటేజ్ రూపంలో కనుక అవకాశం ఇస్తే షోలని మేము ప్రదర్శిస్తాం. లేని పక్షాన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని థియేటర్లు బంద్ చేస్తామని మరి క్లియర్గా ఇక్కడ ఎగ్జిబిటర్లు చెప్తా ఉన్నారు నిర్మాతలకు, అక్కడ ఉన్నటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళకి. చూద్దాం ఏం జరుగుతుందో. మరి దిల్ రాజు వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడతామని అంటున్నారు. మరి మాట్లాడి ఏం డిసైడ్ చేస్తారో ఏదో తెలియదు. కానీ ఇప్పటికైతే వాళ్ళొక ప్రకటన చేసి ఆ ప్రకటన ప్రకారం జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అంతే. అయినా ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చినాయి. ఈ ఓటీటీలు వచ్చినాక సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. సినిమా థియేటర్కి పోయి వాళ్ళు సినిమాలు చూడాలని ఇంట్రెస్ట్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా. కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం సహాయం కొనసాగింపంట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లి నివాసంలో